ప్రతి సంవత్సరం జరుగుతున్న మహానాడు ప్రకారం ఈ సంవత్సరం కూడా హైబ్రిడ్ మోడల్లో జరిపినాము. ఎందుకంటే పశ్చిమాసియా డీజిల్ పెట్రోల్ సమస్యతో నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం బహిరంగ సభ పెట్టకుండా పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్గా 1875 క్లస్టర్లను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ మోడల్లో వర్చువల్ మీటింగు అరేంజ్ చేశారు. అనుకుంటే ఇది చాలా మంది వీక్షించేదానికి ఆస్కారం ఉంది. మహానాడుకి అయితే ఈ క్లస్టర్ తరపున 7, 8, 9 క్లస్టర్ తరపున పోతే మాంటి 20 మంది 30 మంది పోతారు మహానాడు. ఇక్కడైతే 400 మంది ఈరోజు అటెండ్ అయినారు. 400 మంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళ మనోభావాలని కూడా తెలియజేసినారు. మేము కూడా మా ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు ఆదేశానుసారం ఈ 7, 8, 9 డివిజన్లకు ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేసి దానికి తగ్గ సదుపాయాలు మంచి చెడ్డలు అంతా ఫుడ్ గిడ్డ అరేంజ్ చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆ జాతీయ తీర్మానాలు కూడా చాలా బాగున్నాయి. బెదిరికాన్ని పేదల పక్షం కానీ లేకపోతే కిడోర్ స్త్రీ మహాశక్తి గురించి కూడా మా మాధవరెడ్డి గారి స్పీచ్ కూడా చాలా బాగుంది. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఫ్యూచర్లో కూడా ఇట్లాగా పెట్టడం మంచిదని నేను కోరుకుంటున్నాను. ఈరోజు కడప నియోజకవర్గంలో 3వ క్లస్టర్ కింద టీటీడీ కళ్యాణ మండపంలో మహానాడు ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ చాలా బాగా వీక్షించారు. ప్రోగ్రాం చాలా అందరూ ఐకమత్యంతో చాలా ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేశారు.